తీసుకురావాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి పోలీసులు కేసును మంచిగానే దర్యాప్తు చేశారని, కానీ సహస్ర కుటుంబానికి జరిగిన ఘోరం మరో కుటుంబానికి జరగకూడదన్నారు. సహస్రను చంపింది బాలుడే అయినా స్పీడ్ కోర్టులో విచారణ జరపాలని సూచించారు. పిల్లాడికి ఫోన్లో క్రైమ్ ఎపిసోడ్స్ ఎవరు చూపించారనే దానిపై విచారణ జరిపించాలన్నారు కే పాల్. సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి. కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీమ్ కి చెప్పాను. ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అడల్ట్ గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. తమ పాపకు జరిగినట్లు మరెవరికి జరగొద్దని కోరుకున్నారు బాధిత తల్లి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాప ఏం పాపం చేసిందని అన్ని కత్తిపోట్లు పొడిచాడని బాధపడింది ఆ తల్లి. మరో తల్లి తనలా బాధపడకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు వారికి ఎలా వస్తున్నాయనే దానిపై లోతుగా విచారణ జరపాలన్నారు. ఇలాంటి మటర్లు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా ఇలాంటి చేసే వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి ఈ లోకం. నాలాంటి తల్లి ఈ స్థాయిలో నిలబడద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరుకోలేదు. నా పిల్లలు ఎవరో తీసుకురాలేదు, ఎవరు తీసుకురాలేదు, నేనైనా తీసుకొచ్చుకోలేదు. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారని మీరు ఆలోచించారు. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి.